ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీరేంటి అని చెప్పేసి మేము ఇంకా ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇంకా పెడతారు. ఓకే. యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు కాబట్టి అవద్దు ఇప్పుడే ఉమ్. కొంచెం ఈ కేసు కూడా నడుస్తుంది అవును. ఈ టైంలో ఇవన్నీ కరెక్ట్ మనకి అనుకూలంగా ఇప్పుడు ఏది జరగట్లేదు ఇప్పుడు అదే అదే. దానివల్ల పక్కకు పెడదాం కాసేపు అని చెప్పేసి కొన్ని రోజులు పక్కకు పెట్టేసాం. ఓకే. అంటే వైష్ణవి కేసు ఎక్కడ దాకా వచ్చిందండి? దాంట్లో న్యాయం జరగట్లేదు మొత్తానికి. ఉమ్. ఎంత పోరాడినా ఎంత చేసినా అస్సలు ఇంత పెద్ద సెన్సేషనల్ అయిపోయింది మొత్తం, ఎంత వరల్డ్ వైడ్ వెళ్ళిందని చెప్పేసి మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందరికీ తెలుసు. ఇక్కడే కాదు బయట కంట్రీల వాళ్ళు అవును. కూడా అందరికీ తెలుసు. అటువంటి న్యూస్ని ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీ వచ్చారు, వాళ్ళందరూ వచ్చినా కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, నార్మల్ మీకు చట్టం నుంచి ఏ పరంగా అయితే న్యాయం జరగను అలాగే జరిపిస్తాం ఉమ్. అంటున్నారు. కానీ మరి వీళ్ళందరూ ఇంత గోల చేస్తున్నారు, ఇట్లా ధర్నాలు చేస్తున్నారు, ఊరికి బ్యానర్లు పట్టుకొని న్యాయం జరగదని చెప్పేసి అంటున్నారు, వీడియోలలో చెప్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో మోగిపోయింది మొత్తం. ఎవరు స్టేటస్ చూసినా కానీ వైష్ణవి, ఎక్కడ చూసినా వైష్ణవి, ఒక్క 3 months దాకా ఏది ఓపెన్ చేసినా వైష్ణవి. అవును. మరి ఇటువంటి కేసు మొత్తానికి పట్టించుకోకుండా మూలకు పడేశారు. ఎక్కడ నుండి ఇప్పుడు హరిబాబు బెయిల్ వచ్చిందా? లేదు, జైల్లోనే ఉంది. జైల్లోనే 3 పూటలు తింటూనే కూర్చున్నాడు. ఏముంది కానీ మీ మమ్మీ హెల్త్ అయితే నేను అప్పటి యాక్టివ్నెస్కి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది పాపం. అసలు తన కళ్ళల్లో అసలు బలమే లేదు, జీవం లేదంటారు కదా. అదే. ఇంకొకటి వీడియోస్ చేస్తే కూడా చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు, వీళ్ళు ఈ సందర్భం ప్రతిదీ వీడియోస్ డబ్బులు సంపాదించుకోవడానికి పెడుతున్నారని కూడా చెప్పారు. దానికి ఏమంటారండి? ప్రతిదీ పెడుతున్నారు. చాలా అనుకుంటారు, అది దేవునికి తెలియాలి, మేము ఎట్లాంటి వాళ్ళం, మేము ఎందుకు తీస్తున్నాం, మా బాధ తెలియజేయడం కోసం మేము వీడియోస్ చేస్తున్నాం అంతే తప్ప ఎవరికో మా కన్నీళ్ళు షో చేయాలి, మా బాధ షో చేయాలని మాత్రం కాదు. ఈ వీడియోస్ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళకి రీచ్ అవుతే వాళ్ళు చూసి మా మీద ఏమన్నా కొంచెం కనికరం చూపిస్తారని చెప్పేసి ఆ వీడియోస్ తీసి పెట్టడం. కానీ ఇంకొంతమందికి తెలియదు. అవును. మాకేంటంటే ఇప్పుడు ఇంటికాడ ఉండి పని చేసుకోవాలి, బయట తిరిగితే మంచి చెడ్డ అవుతుంది, బండి మీద తిరిగినా అటు పోయినా ఇటు పోయినా కానీ కొంచెం బయటకు వెళ్ళిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు అందరూ కరెక్ట్ ఉంటారని చెప్పేసి మాకు తెలియదు. ఇంటికాడ నుంచి చేసుకుంటాం, పండుగలైనా పబ్బలైనా గొడవైనా వాళ్ళైనా ఎన్నో ఇంటికాడ నుంచి చూసుకుంటే బాగుంటుంది అన్నట్టు మన దాంట్లో ఇప్పుడు మన ఫ్యామిలీ మొత్తం దిగింది యూట్యూబ్లో, దాంట్లో ఇన్కమ్ వస్తుంది కాబట్టి మనకి ఏ సందర్భమైనా ఖచ్చితంగా యూట్యూబ్ ఉన్నదంటే అన్నీ పెట్టుకుంటూనే ఉంటాం కదా. అప్పుడు పెట్టినాం, ఇప్పుడు కూడా పెడుతున్నాం, దాంట్లో అప్పుడేం మారింది ఇప్పుడేం మారింది, అంతే సేమ్ నడుస్తూనే ఉంది కదా. దీంట్లో కామెంట్లు పెట్టడానికి ఏముంది? అదే అంటే ఏదో కావాలని చేస్తున్నాం చెప్పాలంటే దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా గట్టి అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చూపిస్తే బాగుంటుంది. చాలా మంది అంటున్నారు కానీ వైష్ణవి కూడా ఇన్కమ్ వచ్చేది కదా. స్టార్ట్ అయింది అప్పుడే, ఒకటేసారి వచ్చేది దానికి మనీ. 1 month అయిపోయింది, సెకండ్ మంత్ టైంలోనే కథం ఇట్లా. తన అదృష్టం ఏంటో తనకు ఎడిటింగ్ వీడియోలు తీయడం అన్ని తెలియదు అంతగానో, ఏదో షార్ట్స్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటుంది కానీ బాగా చేస్తారు. కానీ టాక్ యాక్టివ్ చాలా బాగా మాట్లాడేది గట్టిగా. అంటే ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో పెరిగింది, ఆడపిల్లలు ఎవరు లేరు మా దాంట్లో. అవును. వదినలు అని చెప్పాలంటే ఇప్పుడు అన్నదమ్ములు ఏమంటారు, నాన్న వదినతో మాట్లాడు పో అని చెప్పమంటారు, కానీ పెరిగింది అయితే మాతోటి కాబట్టి మాట అనేది మాది వచ్చింది మొత్తం. అవును. తను ఏం చేసినా కానీ ఇప్పుడు ముందు ఉండేది ఎవరు? బాగా మాట్లాడు, యాక్టివ్గా మాట్లాడేది, అన్ని వీడియోస్ పెట్టేది. ఈ దరిద్రుడు ఎక్కడ పరిచయం అయిండు హరిబాబు? లవ్ అని అన్నారు కదా, ఎట్లా ఒప్పుకున్నారమ్మా అసలు? అసలు ఈ అమ్మాయి లవ్ చేయలేదు, అసలు వాడి ఫేసే తెలియదు. అయితే మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం, మేము ప్రెగ్నెన్సీ టైం అప్పుడు తీసుకెళ్తుండే వస్తుండే. నా తర్వాత మళ్ళీ మా తోటి కోడలు, ఇంకా మా తోటి కోడలు ఇంకా చాలా మంది ఉన్నారు, జాను వీళ్ళందరూ వాళ్ళని తీసుకెళ్తూ వస్తుండే కదా. అట్లా వాడు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసేవాడంట, తనని గమనించాడు. ఆయన యూట్యూబర్, ఏమైనా చేసుకుంటే ఏమన్నా వస్తుందేమో అన్న థాట్ తోటి వాడు వాళ్ళ మమ్మీ ఫస్ట్ మా పేరెంట్స్ అంటే మా అత్తమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడిపించాలి, వాళ్ళతో ఒప్పించాలి అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళని తీసుకొని వచ్చాడు పెళ్లి చూపులకి. వచ్చిన తర్వాత అప్పుడు కూడా అన్నది వైషమ్మ, నాకొద్దు, వాడు బ్లాక్ ఉన్నాడు కదా నాకొద్దు అని చెప్పి అన్నది. చాలా అన్నది, అసలు నేను రెడీ అవ్వనని చెప్పేసి రెడీ కూడా అవ్వలే, నార్మల్ డ్రెస్ మీద వచ్చి కూర్చుంది పెళ్లి చూపులు కూడా. మేము బలవంతంగా తీసుకెళ్లి కూర్చుని పెట్టిన తర్వాత చూసింది, నాకొద్దు అని చెప్పింది, వెళ్ళిపోయాడు. 3 months తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడంట, నేను చేసుకుంటా, ఒప్పించు మీ వాళ్ళంటే నాకు వద్దు అని చెప్పింది. తర్వాత మళ్ళీ బ్రదర్స్ అందరికి మెసేజ్ చేశాడు, ఇతను కూడా కాల్ చేశాడు, మెసేజ్ పెట్టాడు, రిప్లై ఇవ్వలేము. మళ్ళీ మందు తాగాడంట వాడు, వాడికి రోగం అప్పుడైనా చచ్చిపోయిన అయిపోతుంది, వాడి ప్రాణం ఎందుకు పోవడం అని చెప్పేసి వీళ్ళు మీ అత్తమ్మ ఒప్పుకున్నది చేసి. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరైనా ఇష్టపడేది ఎందుకు అని చెప్పేసి ఎవరైనా ఇష్టపడుతున్నాడు కదా మా అమ్మాయి మంచిగా ఉంటదని వాళ్ళు ఆశించారు. కానీ చెల్లె మనసు ఎట్లా మార్చిందో తెలియదు, ఇప్పటికీ తెలియదు మనకు. చిన్న ఏజ్ కదా, వీడేమేమి మాటలు చెప్పిండు, అది ఎట్లా పరిచయం అయిందో మరి, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందో మరి ఎట్లయిందో తెలియదు. కానీ మొత్తానికి వాడు బాగా మాయ మాటలు చెప్పి మార్చుకొని డైరెక్ట్ పెళ్లి దాకా తీసుకొచ్చిండు. ఓకే.
ఆ టైంలో నా మైనస్ పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ లేను, ఓకే. ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? హోమానికి వెళ్ళి ఉంటే. ఓకే. నేను లేని టైంలో పెళ్ళి అయిపోయి ఉంటే ఖచ్చితంగా కానీ అయిపోతుంటే, కానీ ఇక దరిద్రం అది, ఏం చేస్తాం ఆ టైంలో. ఎప్పుడైనా గొడవలు పడేదా నార్మల్గా వీళ్ళు ఉన్నప్పుడు పెళ్ళైన తర్వాత? ఒక రోజు కూడా వాళ్ళు అసలు గొడవ కాదు, చిన్న మాట కూడా అనుకోలేరు వాళ్ళు. ఇక డౌట్ అప్పుడప్పుడు వైషమ్మని బెదిరిస్తే కూడా మేము నార్మల్గా ఇంట్లో ఉంటాయి కదా, చిన్న పిల్ల కదా అక్క వదిలిపెట్టు అని అంటున్నాం. మా అత్తమ్మతో కూడా చిన్న పిల్ల కదా అత్తమ్మ వదిలిపెట్టండి అని అంటుండే వాడే. మళ్ళీ అలాంటి వ్యక్తి ఇంత చంపడానికి ఏం రీజన్ ఉంటుంది? ఎందుకు చంపిండు? వేస్ట్ పిల్ల తెలియదు. ఎక్కడ వాళ్ళ అమ్మ చెప్తే చంపానని విన్నా, అది డౌట్ ఉన్నది కంపల్సరీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా తీసేసిండు వాడు. ఓకే. వాడు అంత లవ్ మ్యారేజ్ చేసుకున్నవాడు, అంత ప్రేమించిన వాడైతే ప్రెగ్నెన్సీ కూడా ఎందుకు తీసేస్తాడు వాడు? కొన్ని అట్లీస్ట్ వాడు అంతలా అనుకున్నాడేమో. నైట్ డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తుండే డైలీ. వాడే చెప్తుండే ఇంట్లో, ఎక్కడికి వెళ్ళావు హరి అని మా అత్తమ్మ వాళ్ళు అడిగితే మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన అని చెప్తుండే. పెళ్లి తర్వాత మీ దగ్గర ఎందుకు ఉన్నది అమ్మాయి? అంటే వాళ్ళ తల్లికున్న వీనికి కొంచెం పడలేదు. ఓకే. నాకు తెలియకుండా నువ్వు అమ్మాయిని ఎట్లా పెళ్లి చేసుకున్నావు, ఓకే, చక్కగా వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి, ఇంటికాడ నుంచి నైట్ వచ్చేసి వాళ్ళ మమ్మీ గురించి కూడా చాలా మాటలు చెప్పాడు. అమ్మ అది పెద్ద వేస్ట్, దాని గురించి అసలు నాకు వద్దు, ఆ ఇంటికి అడిగే పెట్టాను నేను, నా ఇల్లు ఒకటే ఉన్నది అక్కడ, ఆ ఇల్లు నా చేతిలో పట్టుకొని నేను ఇక్కడనే ఉండిపోతా అత్తమ్మ అని చెప్పేసి మా అత్తమ్మ కాళ్ళ మీద పడింది తప్పు అయిపోయింది. అది అంతే, అదొకటి తక్కువ. మనం పడనీయం కదా, అల్లుడు ఎట్లా పడనిస్తాం. మా అత్తమ్మ కూడా మన హరి నీకు అంత ప్రాబ్లం ఉంటే ఏమన్నా ఉంటే మీ అమ్మని ఒప్పించుకొని అక్కడికే వెళ్ళి ఉండాలి, నా కూతురు నా ఇంట్లో ఉండడం కూడా కరెక్ట్ కాదు, అత్తగారింటికి వెళ్ళి ఉండాలి అని చెప్పేసి అన్నగాని లేదు నేను వెళ్ళాను అత్తమ్మ, మీరు నాకు మీ ఫ్యామిలీ మొత్తం చూస్తే నాకు పెద్ద అసలు తట్టుకోలేనంత సంతోషం ఉంది, పెద్ద ఫ్యామిలీ దొరికినంత నేను జీవిత ధన్యం ఇది నాకు అనుకుంటే చెప్పాను. ఇంతమంది బావాలు ఉన్నారు, ఇంతమంది బామ్మర్దులు ఉన్నారు, నాకు ఇంత మంచి కుటుంబం ఉంది, నేను ఒంటరి మంచి ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, నాకు మంచి మంచి ఫెస్టివల్స్ చేసుకుంటారు, ప్రతి ఒక్కటి ఎంజాయ్మెంట్ ఉంది నాకు, డైలీ ప్రతి క్షణం నాకు ఎంజాయ్మెంటే అని అన్నాడు వాడు. అంటే మన వీడియోస్ చూస్తుంటాడు కదా, ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఎట్లా ఉంటాం అని చెప్పేసి మనకి తెలుసు కొంచెం. కానీ ఎవ్వరు కూడా వాడిని దొరకపట్టలే కదా, ఏదైనా గొడవలైనా ఏదైనా అనుకునేవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.